వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమవుతున్నది. మనందరి మన భారతీయ మహారాజుల సమక్షంలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. బయట ఉన్న మిత్రులందరూ, బయట ఉన్న వారందరూ కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభమవుతుంది. మిత్రులారా, అందరూ లోపల రావాల్సిందిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అతిరథ మహారథులు పిచ్చేసి ఉన్నారు. అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభమవుతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారిని లోపల పంపించవలసిందిగా కోరుతున్నాం.
ప్రసాద్ బాబు గారిని వేదిక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీ జగ్గంపేట అసెంబ్లీ కో కన్వీనర్ కోన వెంకట సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కిర్లంపూడి మండల అధ్యక్షుడు ఎడాలి రాంబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గండేపల్లి మండల అధ్యక్షుడు తారాడి వెంకన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జగ్గంపేట మండల అధ్యక్షులు వీరబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి బయట ఉన్నారు అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం అవుతుంది. కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమవుతున్నది. అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిగా కోరుచున్నాం. చివరి వరకు కుర్చీలు ఉన్నాయి, చివరి కుర్చీల వరకు కూర్చోవలసి కోరుతున్నాం. రెడీగా ఉండాలి. తర్వాత వాజ్పేయి గారు ఇది రాసుకున్నాం. వాజ్పేయి గారు పుష్పాన్ని ఈరోజు విశిష్టమైన రోజు. మనందరి ప్రియతమ నేతగా మారబోయే కంబాల శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు భారతీయ జనతా పార్టీ అతిరథ మహారాజుల సమక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గత అనేక రోజులుగా కష్టపడి పనిచేసిన వారందరూ ఈ కొద్ది సమయం కేటాయించి అందరూ లోపల పంపించి కష్టపడవలసిందిగా కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది. వందే మాతరంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి. ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి భారతరత్న వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం ఈరోజు చాలా అదృష్టం. మన గోకవరంలో మన రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షులు సోమవీర్రాజు గారు మరియు అతిరథ మహారాజుల సమక్షంలో ఈ వేడుక జరగబోతున్నది. తెలంగాణ రాష్ట్ర యువ మోర్చా స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा. అధ్యక్షులు ఛత్రపతి శివాజీ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. పత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ సింగిల్దేవ్ సత్యరాజ్ గారిని, పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బీవీకే రాజు గారిని, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ గారిని, తుని కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ గారిని,
పెద్దాపురం కన్వీనర్ విత్తనాల వెంకటరమణ గారిని, కాకినాడ రూరల్ కన్వీనర్ పీతాన్ లీల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వాజ్పేయి గారి పుట్టినరోజు వేడుక ఓం రాజాధిరాజ కన్వీనర్ చెన్నైదొర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. నేను మాట్లాడుతున్నాను ఓలెట్ సారస్ కదండి, ఎలా పిలుస్తారు? ఓలెట్ గారు పిలవచ్చా? ఓలెట్ గారు పిలవండి, పిలవరు. జిల్లా అధ్యక్షుడు నిమిషాలండి మాట్లాడుతున్నాను. జిల్లా కృష్ణకుమార్ రాజు గారు, సోమయాదవ్ గారు, అంబా శ్రీనివాసరావు గారు 20 నిమిషాలు. మీరు 10 2 ఉన్నారు. కొండవాళ్ళు అందిస్తున్నవే ఫోటోలో వస్తాను. నువ్వు రెడీగా కృష్ణాపల్లి ఉమాయేశ్వర అంటే అది ఉండదు కదండి, ఉండదండి. తర్వాత మాట్లాడదాం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు కొద్ది నిమిషాల్లోనే భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించబోతున్నారు. మనమంతా ఓ కుటుంబం కాబోతున్నాం. ఒక మార్పు ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలని 1998లో ఇదే రోడ్లో వెంకయ్యనాయుడు గారి ప్రజాదర్శనంతో అనేకమైన మార్పు జరిగింది. ఆ మార్పుకి ఇదే నాంది కావాలని మీ అందరినీ కోరుకుంటూ అందరూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమం తిలకించవలసిందిగా కోరుచున్నాం. అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. సమావేశం ప్రారంభం అవుతుంది. దయచేసి మిత్రులారా అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచు ప్రార్థిస్తున్నాం. చాలా మంది బయట నిలబడి ఉన్నారు. బాబు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి శుభ సమయం. మన అందరి ప్రియతమ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కంబాల శ్రీనివాసరావు గారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ నిశ్శబ్దంగా తిలకించవలసిందిగా కోరుతున్నాం.
విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ప్రవేశించబోతున్నారు. రాష్ట్రం ధారయతాం ధ్రువో. అతిరథ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అతిరథ మహారథుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో అంగరంగ వైభవంగా భారతీయ జనతా పార్టీకి పెను మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. అందరూ ఈ కార్యక్రమానికి ముందు వరుసగా వచ్చి తొలగించవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రముఖ దళిత నాయకులు గోకవరంలోనే మనకు అన్నగా పిలువబడే వరసాల ప్రసాద్ గారు తన అనుచర గణంతో వందలాది మంది దళిత సోదరులతో భారతీయ జనతా పార్టీలో ప్రవేశిస్తున్నారు. వరసాల కుమారి గారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దళిత సోదరి వరసాల కుమారి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సావధాన సుముహూర్తే మామిడి అయ్యప్ప గారు, శుభలగ్నే మామిడి వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ అయ్యప్ప గారు, తామర్ల రాంబాబు గారు, వంగరాల ఆది విష్ణు గారు, ఇంకా అనేక మంది, కట్టా కళ్యాణ్ గారు, యువ నాయకుడు కట్టా కళ్యాణ్ గారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన రాష్ట్ర అధ్యక్షులు గోకవరంలో ప్రముఖ నాయకుడు బొత్తుల నానాజీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీర్థం ముట్టుకుని ఉన్నారు. బొత్తుల నానాజీ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. వరసాల రవి గారిని వేదిక పైకి పండుగ కప్పించుకోవడం రావాల్సిగా కోరుతున్నాం. తుపాకుల గణేష్ గారు, తన్నీరు శ్రీని గారిని, లక్ష్మీ సూర్యప్రకాశ్రావు గారిని, గౌడు మురళీకృష్ణ గారిని కూడా గౌడు లక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. కందికట్ల మూర్తి గారిని, అంబటి ప్రసన్న గారిని, ఈతకోట పవన్ కుమార్ గారిని, మందపాటి సతీష్ గారు, ఈతకోట పవన్ కార్తీక్ గారిని, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మరియు విశాఖపట్నం శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ ప్రీతమ నాయకులు విష్ణుకుమార్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. విశాఖపట్నం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. విష్ణుకుమార్ రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మన కార్యకర్తలందరినీ విష్ణుకుమార్ రాజు గారిని కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ కోన వెంకట సురేష్ గారు విష్ణుకుమార్ రాజు గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మండల అధ్యక్షుడు సత్యరెడ్డి గారు పంపించండి. ఉడు సంజయ్ గారిని, సంజీవ్ నగర్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒల్వల్స్ రామరాజు గారిని,
జాజుల సుబ్రహ్మణ్యం గారు గత అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి మళ్ళీ సొంత గూటికి వస్తున్న సందర్భంగా వారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. జాజుల సుబ్రహ్మణ్యం గారిని గండెంటి బంగారయ్య గారు నాని ఎలియాస్ నాని గారు వారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. పెంకే శ్రీనివాసరావు గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. గిరిజాల సత్యనారాయణ గారు అబ్బులు గారు గిరిజాల అబ్బులు గారు గొర్రెల చిట్టుబాబు గారు చెప్పండి. మంగరాతి పద్మరాజు గారు ఒకసారి కందిగట్ల ఆనందకృష్ణ గారు పుదుకొండ ఆనందకృష్ణ గారిని మందపాటి నాగేంద్రుడు గారు రాంభద్రం గారు గుమ్మలదొడ్డి రాంభద్రం గారిని కరకట్ట రాజు గారిని కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. గుమ్మలదొడ్డి రాంభద్రం గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. బరకటి రాజు గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఎనకోటి బాబురావు గారిని అడబాల నూకరాజు గారు నామాల సత్యనారాయణ గారిని చింతపల్లి చలపతి గారు మోటపర్తి అభిలాష్ వారిని జక్కల ప్రవీణ్ కుమార్ గారిని పావుగంటి ప్రసాద్ గారిని పోలరౌతు ప్రసాద్ గారిని తొంగపల్లి సుబ్బరాజు గారు వజ్రంగి మురళి గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. కోడూరు యేసు ప్రసాద్ గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కట్టా దొరబాబు గారిని ఆకాశ్ సన్నీ గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. కేశవరం గంగరాజు గారు వారిని భారతీయ జనతా పార్టీ గాడా వెంకట గారిని నేతల నిఖిల్ గారు మందపాటి లోకేష్ గారు సామంతుల సంజయ్ గారిని సింగవరపు హరికృష్ణ గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. మందపాటి నారాయణమూర్తి గారిని కూడా కొండమదల కాలనీ నుంచి నడిపూడి కొమన్ రెడ్డి గారిని శంకర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆండాల పోసమ్మ గారిని భారతీయ జనతా పార్టీలో సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నడిపూడి భాస్కరమ్మ గారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తున్నది. మర్ల రమేష్ రెడ్డి గారిని కొండవలస జయరాజు గారిని కొండవాయి తీసుకున్న వారు అందరూ కిందకెళ్ళి కూర్చోవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి డయాస్ మీద ఎవరో వెయిట్ చేయడానికి వీల్లేదని అందరూ దండంగి వీరబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. అండర్ నాగేంద్రుడి గారు డయాస్ మీద రావాల్సిగా కోరుతున్నాం. 5 నిమిషాలు డయాస్ మీద కొండ వేసుకున్న వారు అందరూ కిందకి జరగవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్. రూపం వాడపిల్లి గారు కూడా పిల్లి అవినాష్ గారిని నిడదోలు వీరబాబు గారిని కొల్లపు చందు గారిని
పోసిన వెంకటేశ్వరరావు గారిని కూడా భారతీయ జనతా పేడూరు నాగరాజు గారు పండుగ వేసుకుని అందరూ కిందకి దిగవలసిన కోరుతున్నాం. ఫోటోలు లాస్ట్ లో మేడం గారిని లాస్ట్ లో ఫోటోలు తీసుకుందరు. కానీ బాలకోటి శంకర్ గారు వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. చెదల నాగిరెడ్డి గారు, వల్లి రామిరెడ్డి గారిని, దాగాపు సత్యనారాయణ పదిలాబాద్ వారిని కూడా భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తున్నది. వరసాల గణేష్ గారు, మందపాటి రాఖీ గారు, వీరసోర్ల కిరణ్ గారు, డిఎంఎస్ గారు జనం ఎక్కువైపోతున్నారు. భారీ గేట్లు ఓపెన్ చేసి స్ట్రైట్స్ ఉంటే వేసామని చెప్పండి. జనతంతో ఎక్కువైపోతుంది. డిఎంఎస్ గారు డిఎంఎస్ గారికి చిన్న రిక్వెస్ట్. జనం పెరిగిపోయారు, బాగా భారీగా జనం వచ్చారు, అందరూ నిలబడ్డారు. బారికేడ్లు తొలగించి కుర్చీలు వేయవలసిందిగా వారిని కోరి ప్రార్థిస్తున్నాం. డిఎంఎస్ గారిని ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఎంఎస్ భాస్కర్ రావు గారు దయచేసి బారికేడ్లు తొలగించి చైర్లు వేయవలసిందిగా కోరుతున్నాం. జనం ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. జనం భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యే నిమిత్తం కంబాల శ్రీనివాసరావు గారు అనుచర గణమంతా అనేక మంది వేలాదిగా తరలి వస్తున్నారు. వారిని బారికేడ్ తొలగించి కుర్చీలన్నీ సర్దించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సామంతుల రాంబాబు గారు, బొత్తుల రాజేష్ గారు, కుర్రం సతీష్ దొర గారు, పందిరి నాగన్న దొర గారు, కుర్రం సుబ్బారావు దొర గారిని, కుర్రం వెంకటలక్ష్మి గారిని, కొండమొదల కాలనీ వారిని భారతీయ జనతా పార్టీ సాదరంగా ఆహ్వానిస్తున్నది. కోసు నర్సయ్య దొర గారు, కొర్లపు శ్రీధర్ గారు, కొమరం రాజన్న దొర గారు, సామంతుల రాంబాబు గారు. డయాస్ మీద అందరూ కండు వేసుకున్నారు. అందరూ వెళ్ళి మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిగా కోరుతున్నాం. రాపాక్ అజయ్ గారు, మన ప్రీతం నాయకులు, విశాఖపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు కూడా విచ్చేస్తున్నారు. ఇది ఈ జాయినింగ్ కార్యక్రమం తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఆపి అందరూ డయాస్ ఖాళీ చేయవలసిన కోరుతున్నాం. కొల్లపు శివ గారు ఇంకా ఆపారు. కాకి రాజు గారు, చిడిపే రాజు గారు, కుర్రం ఆదినారాయణ గారిని, చిడిపే రాములు గారు, నాగాబ్ గాంధీ, మందపాటి గౌతమ్ గారిని చాలు అందరూ ఆపవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చాలా సమయాభావం ఉంది, సమయం చాలా తక్కువ ఉంది. మేడం గారు, ఎమ్మెల్యే గారు, సోమవీర్రాజు గారు అనేక మంది ప్రసంగాలు ఉన్నాయి. దయచేసి ఇంతటితో ఆపవలసిందిగా కోరుతున్నాం. సమావేశం ప్రారంభమవుతుంది. పేరుని స్వామి గారు లాస్ట్ మళ్ళీ పెడతాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ సమావేశం ప్రారంభమవుతుంది. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రామ్కుమార్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సమావేశం వేదిక అందరూ ఖాళీ ఆహ్వానితులు తప్ప
వేదికని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓన్లీ ఆహ్వానితులు మాత్రమే వేదిక మీద ఉండాలి, మిగతా వారందరూ కింద కూర్చోవాలి. దయచేసి ఏంటి మొత్తం కొన్ని చెప్పేసి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి, అదేవిధంగా మన బీజేపీ జాతీయ నాయకులు సోము వీర్రాజు గారికి, విశాఖపట్నం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ అయిన మన పార్టీకి ఫ్లోర్ లీడర్ అయిన విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలతో జాయిన్ అయిన కంబాల శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర పార్టీ వైస్ ప్రెసిడెంట్స్ అయిన మన రేలంగి శ్రీదేవి గారికి, కోడూరి లక్ష్మీనారాయణ గారికి, వేటుకూరి సూర్యనారాయణ రాజు గారికి, నా తోటి నాయకులు, కార్యకర్తలు మీ అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు శుభదినం, మన వాజ్పేయి గారి పుట్టినరోజు. ఈ రోజుని మనం సుశాసన దివస్ అంటే గుడ్ గవర్నెన్స్ రోజు కింద కూడా మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఇదే రోజు కంబాల శ్రీనివాసరావు గారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో మన పార్టీలో జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభసూచకం. ముఖ్యంగా మనం ఈ జిల్లాలో చూస్తే కనుక పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించుకోవడం జరిగింది. దగ్గర 1,20,000 మంది మన పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇది మన జిల్లాలో 10% ఓటర్లు మన మెంబర్స్గా జాయిన్ అయిన విషయం గమనించాలి. అదేవిధంగా మన పార్టీ కార్డర్ బేస్డ్ పార్టీ, ఒక సిస్టమ్ ప్రకారం నడిచే పార్టీ. ఆ విధంగా మనం ఏదైతే సంఘటనా పరంగా మన కార్డర్ని బలోపేతం చేసుకుంటూ బూత్ స్థాయిలో కమిటీలు వేసుకుంటూ మనం సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. కంబాల శ్రీనివాస్ గారు నాకు గత 6-7 నెలల నుంచి కూడా పరిచయమే. ఆయన ఈ ప్రాంతంలో అందరికీ తెలుసున్న వ్యక్తి. ఆధ్యాత్మికంగా, సేవాపరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా కొంత డిలే అయినా కానీ ఒక శుభదినాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ గోకవరం మండలం నుంచే కాకుండా జగ్గంపేట అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద సంఖ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన ముందు చాలామంది పెద్దలు ఉన్నారు. సమయాభావం వలన వారి ప్రసంగాల్ని కుదించుకొని ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సుశాసన దివస్ రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. పెద్దలందరూ కూడా వివిధ కార్యక్రమాలు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కనుక ఈ కార్యక్రమాన్ని మనం 12:30కి 1 గంటకి మనం ముగించుకుందాం. మీ అందరికి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా మగరాజు గారు ఎవరి పేరు చెప్తారు? ప్రెజెంటేషన్ ముందుగా హలో, శ్రీ మహాగణాధిపతయే నమః.
భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థను 2022లో మా గోకవరం గ్రామంలోని వారిని ఒకసారి వేదిక మీద రమ్మని కోరుకుందాం. ఎవరు ఎక్కడున్నారు? రామ్మా. ఈ శుభ పరిణామంలో సుబ్బలక్ష్మి అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ వారు చాలా మంది ప్రముఖులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతో కూడా వారు తిరుగుతూ ఉంటారు. వారు భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి అందరూ కరాతాళ ధ్వనులతో అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆమె నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి ఒకరోజు నేను గుబ్బాలమ్మ గుడి దగ్గర నేను కార్యక్రమం చేస్తుంటే వచ్చి, సార్ హిందుత్వం గురించి, మతాల యొక్క సామరస్యం గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్, నేను మీతో ఫాలో అవుతానని చెప్పిన సంవత్సరం క్రితం చెప్పారు. మళ్ళా తర్వాత కనిపించలేదు. ఏమ్మా మళ్ళీ నిన్న వచ్చారు. ఏమ్మా ఎందుకు కనిపించలేదంటే, నేను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఎంపీలతో కాబట్టి తిరుగుతున్నానండి, చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. వారి భారతీయ జనతా పార్టీకి చాలా సపోర్టర్ వారు. ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడు. కూర్చోండి మేడం. మేడం కూర్చో. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ రోజున నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో ఈ సంస్థని అమ్మవారి కరుణా కటాక్షాలతో దేవి చౌక్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి, మతం అంటే జీవన విధానం, చాలా మందికి చాలా ఛానల్స్లో టీవీలో కూడా చెప్తుంటాను, మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుల్ని, కొంతమంది ఎవరో డబ్బు కాసపడిన వాళ్ళనో ఇంకోళ్ళనో చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలకు లోపడ్డారో వాళ్ళు చేసే పనులకి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి తప్పుడు దోవలో వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ నేను మాధ్యమాల్లో చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎదురుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను. వారు కొంచెం స్టేజ్ మీదకి ఎదురుగా నిలబడడం కానీ నా పక్కన రావడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నేను నడుపుతున్నాను అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. దానిలో ముఖ్యంగా జగన్నాథ శర్మ గారు, ఆయన ఒక్కసారి ఎదురు ఖర్చు కనిపించాల్సి కోరుకుంటున్నాను. వారితో కలిసి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక 50 కేజీల పులిహార మా గోకవరం గ్రామంలో అమ్మవారి ఆలయంలో వితరణ చేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే నా అక్క కొడుకునట్టి మామిడి అయ్యప్ప ఒకసారి ఎదురుకొచ్చి కనిపించాల్సిందిగా కోరుతున్నాను. మామిడి అయ్యప్ప తర్వాత నా చెల్లి కొడుకు కళ్యాణ్ ఎక్కడున్నాడా, అలాగే తామర్ల రాంబాబు గారు, ఎనకోటి దొరగారు, వీరందరి సహకారంతో నేను ఈరోజు
ఇంత విశిష్టమైన 18 రకాల సేవలు నేను విశిష్టంగా చేస్తానంటే కారణం వీరందరి సహకారం లేకుండా నేను చేయాలి. అలాగే మా దేవీ చౌక్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే నాకు ఎవరైతే తోడుగా నడుస్తూ నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టు వారిని అందరినీ క్షమించమని కోరుకుంటూ వారందరి సహకారంతో ఈరోజు నేను ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి మొదటగా మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చిలుకూరు రామకుమార్ గారు, వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి నిల్చోండి సార్. చిలుకూరు రామకుమార్ గారు మొదటగా అబ్జర్వ్ చేసి నన్ను కలిశారు. అలాగే మట్టా మంగరాజు గారు, వారు కూడా ఒకసారి కనిపించాలి. మట్టా మంగరాజు గారు నాకు అన్నిటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసేటప్పుడు నేను అందరికన్నా రాష్ట్రంలో 30,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఆఫ్లైన్ రికార్డ్స్ ఎన్నన్నా రాసుకోవచ్చు, కానీ ఆన్లైన్లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి. ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలా మంది భయపడతారు. ఈ రోజుకి చాలా మంది అంటే మన పార్టీ వదిలేస్తే మిగతా పార్టీల్లో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కడనే మన గౌరవాధ్యక్షురాలు వారి యొక్క అనుమతితో 30,000 సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డా నేను ఒక్కడిని. దీన్ని చూసినటువంటి వేటుకూర సూర్యనారాయణరాజు గారు, వారు ఒకసారి నిలబడాల్సిన కోరుకుంటున్నాను. వారు కాకినాడలో చూసి ఏంటి జగన్పేట నుంచి ఇంత స్పీడ్గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలని చెప్పి ఎంక్వైరీ చేస్తే మన వరాల బాబు గారు నుంచోవలసిగా వరాల బాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదంటే అక్కడ కంబాల శ్రీనివాసరావు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చెప్తే చాలు ఫోన్ అలాగే ఇచ్చేసి ఓటీపీ చెప్పేస్తారు జనాలు, అలా స్పీడ్గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను. అలాగే ఎవరైతే చాలా మంది దాట్ల కృష్ణవర్మ గారు కానీ ఇలా వీరందరి సహకారంతో నేను చేసుకుంటూ, నేను ఎవరి పేరని చెప్పడం మర్చిపోయినామో తెలియదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీరందరి సహకారంతో నేను వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ, స్వామి మీరు ఎందుకు మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది, మీరు భారతీయ జనతా పార్టీలు ఎందుకు చేయకూడదని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయాలని ఉద్దేశం లేదు. చాలా మంది పార్టీల వారు నన్ను అడిగారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదని చెప్పని అడిగారు. నేను రాలేనండి, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకం, యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మన మహిళామూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు నాకు వెంటనే జ్ఞాపకం వచ్చారు. వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న క్రైస్తవులని, ముస్లింస్ని, హిందువులని మతం పేరిట రెచ్చగొట్టి భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయాలని చెప్పి విదేశీ సంస్థల సోబుసురులైనటువంటి వాళ్ళు ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షలాది డాలర్లు పంపిస్తున్నారో, భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో మనం ఎన్నో బ్లాస్టింగ్లు చూసేవాళ్ళం, సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పనులు చేసేవారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా శాంతి తప్ప ఎక్కడ ఏమి చూడలేదు మీరు. అది అలాంటి మహానుభావుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి, భారతీయ యొక్క ఆర్థిక స్థితిని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి రేపు ప్రొద్దున 3వ స్థానం దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. తన భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పట్లు కొడుతున్నారు అందరూ చూడండి ఒకసారి. ఒక్కసారి నరేంద్ర మోడీకి అందరికీ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎస్, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవీర భయంకరుడు అని నేను చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరికీ ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతూ, ఒకప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా లేక మిలిటరీ వాళ్ళు ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి భయంకరమైన ఓడలు గస్తీ కాయడానికి మనకి భారతదేశానికి ఎంతో పెద్ద తీరం ఉంది. దానికి అది నిజంగా మనకి రత్నగర్భది. దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజుని మనం అందరం అనుకుంటున్నాం, ఏ పార్టీ వల్ల కూడా అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను. మంచి అనుభవశాలైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గుంటే తగ్గుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి
భారతీయ జనతా పార్టీ భారతదేశమంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్లు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులకు బాధపడిన వాడు చెప్తా, చైనాలో పందులను చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది వాడికి, వాడు సహించలేనిది. ఈ రోజున అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమనంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా. అలాంటి అంటే భారతీయ జనతా పార్టీ చరిష్మా ఒకవైపు అయితే, ఆవిడ చరిష్మా ఒకవైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు. మీ క్లిప్పింగ్స్ లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళాలుగా ఇచ్చాను. ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం గారు అడిగితే అప్పుడు మేడం గారు ఒక మొదటి నుంచి ఫెయిల్ అవుతూ వచ్చింది. నేను మహాగణపతిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను, స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుదాం అంటే నాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కల్పిస్తామని చెప్పిన మనసులో కోరుకునేవాడిని. కానీ మన ఇష్టం కన్నా భగవంతుడి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. అది ఏంటంటే, ఆ మహాగణపతి సంకల్పించింది ఏంటంటే, మా ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు అంటే యేసు ప్రభు వారి పుట్టినరోజు ఒక శుభదినం అయితే, రెండో రోజు మన వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు 100వ పుట్టినరోజు జాయిన్ అవ్వడం అనేది నాకు ఒళ్ళంతా కూడా పులకరించింది. నాకు అసలు అంటే భగవంతుడు సంకల్పించింది ఎప్పుడు గొప్పగా ఉంటుంది, మనిషి కోరుకునేది ఎప్పుడు గొప్పగా ఉండదు. అందువల్ల నేను చాలా సంతోషంతో మేడం గారు ఇచ్చిన డేట్లతోటి ఈ రోజున నేను చాలా మందిని, సూర్యనారాయణరాజు గారిని నిత్యం కలుస్తుండేవాడిని, చిలుకూరు రామ్ కుమార్ గారిని, మట్టా మంగరాజు గారు మా ప్రాంతంలో 37 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏంట్రా ఇలా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఆయనకి నేను జాయిన్ అవుతానని దగ్గర నుంచి వస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఆయనకు మనసులో కోయి డాన్సే వేస్తుంది. ఆయనకి అంత సంతోషంగా ఉన్నాడు. అలాగే మా ఎనకోటి దొరగారు, ఒక్కసారి చేయి పైకి ఎత్తండి, ఎనకోటి దొరగారు ఎక్కడున్నారో, ఆయన కూడా పగలు రాత్రి నిద్రలు మానేసేసి ఎంత సంతోషంగా, అలాగే రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా, సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకసారి పిల్లలు ఎదురుకరండి సార్, ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఉన్నాడు. అంటే సంవత్సరాలుగా దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ, అలాగే మాకు ఏంటి ప్రయోజనం అని చెప్పిన ఆలోచించకుండా ఎంతో సంతోషంతో సేవ చేస్తున్న త్యాగదనులు వీళ్ళందరూ కూడా. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన కళంకితమైన సంపాదన లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాడు ఎంతో త్యాగం చేస్తూ, అలాగే వెయిట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఒక వెలుగు రాకుండా ఉండబోద్దా, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించకుండా ఉండబోతుందా అని చెప్పిన ఆలోచనతోటి 1000 కళ్ళతో వేసి చేస్తున్న వాళ్ళందరికీ ఈ వేదిక నుంచే నేను ఇక్కడి నుంచే ప్రభంజనం మొదలవుతుంది. మేము అమ్మవారి మనకి భారతీయ జనతా పార్టీ యాజమాన్యం వారు ఏ రకమైన సరే, అంటే మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన చేసే కార్యక్రమాలు ఆపేస్తారా, దాంట్లో మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాను. అందరికీ చాలా క్లియర్గా చెప్తాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేసేటప్పుడు నేను స్వతంత్రుని, నాకు నచ్చినట్టుగా చేస్తాను. అవి నచ్చే నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ ఒక్కసారి భారత అయిన తర్వాత సిద్ధాంతాలు కనబడి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికుల్లా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకోకుండా భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను. ఎప్పుడైనా సరే నీ మనసుకు నచ్చిన కోరికలు తీరుతున్నాయా లేదా అనే విషయంతో ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ, అది కూడా భారతీయ జనతా, నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి చెప్పి అడగడానికి చాలా నేను రైట్గా నీకు పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ ఉండే క్రమశిక్షణని
ఏ సైనికుడు కూడా తప్పు పట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం కూడా నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను వెల్లడించుకుంటూ, నేను భారతీయ జనతా పార్టీకి వచ్చే ఉద్దేశం ఏంటంటే, నన్ను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. నేను సామాన్య కార్యకర్తగా పనిచేయమంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. లేదు సార్ మీరు రాష్ట్ర స్థాయిలో పనిచేయనంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాను. మీరు ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు కదా, నేను అనర్గళంగా మాట్లాడగలను. మీరు జాతీయ స్థాయిలో పనిచేయమంటే జాతీయ స్థాయిలో పనిచేయడానికి కూడా నాకు ఏ రకమైన సంకోచం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఉన్నతమైన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పురంధరేశ్వరి మేడం గారికి తెలియజేసుకుంటూ, రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉంటుంది. ఆ రాజకీయ లబ్ధిని ప్రజల్లోకి మంచి మార్గంతో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయ పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే మీరు చూశారు, గతంలో నేను విషయాలు చెప్తాను, గంజాయి, మైనింగ్, ఇసుక దోపిడీ, హత్యలు, మర్డర్లు, ఎన్ని రకాల దారుణాలు అంటే అన్ని రకాల దారుణాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ రోజునే మొన్న పవన్ కళ్యాణ్ గారు 1,00,000 టన్నుల బియ్యం ఉండే ఓడన పట్టుకున్నారు. అది ఎవరి సొమ్ము? అది మన పేదల యొక్క సొమ్ము. అలా ఎన్నిసార్లు వెళ్ళిపోయింది వాళ్ళు ఎవరికి తెలీదు. ఎంత డబ్బు సంపాదించాడు ఎవరికి తెలీదు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోతారు. ఈ తప్పు ఎవరిది? మనదే తప్పు. ఎవరిని ఎన్నుకుంటే మనం నిలబడతాం. నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ ఎన్నుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ మీకు ఎక్కడ ఎటువంటి అరాచకం కానీ ఎటువంటి తప్పులు కానీ జరగకుండా ఉంటాయి. అలాంటి పార్టీని ఎన్నుకోవడం మానేసి మన కాళ్ళు చేతులు నరకమని దుర్మార్గుల చేతికి కత్తిస్తే ఓటు అంటే కత్తి లాంటిది. ఈ రోజు మన పేకలు కోయడానికి కానీ మనల్ని ఏదైనా చేయడానికి కానీ సంసిద్ధం అవుతారు. మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాగే భారతదేశంలో 28 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కీలక పాత్ర వహిస్తూ అధికారం వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే ప్రతి ఒక్క భారతీయుడు కూడా సగర్వంగా ఉండే పరిస్థితి ఉంది. అటువంటి పార్టీలో ఈరోజు గోకవరం గ్రామం నుంచి ఇక్కడ కందాల శ్రీనివాసరావు గారు, అట్లాగే ప్రసాద్ గారు, వారు మిత్ర బృందము చాలా మంది పెద్ద ఎత్తున జాయినింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీకు మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువతోటి ముగిస్తున్నందుకు మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా ఈ గ్రామ ప్రజలకి ఇంకా పెద్ద ఎత్తున శ్రీనివాసరావు గారు మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎన్నో కార్యక్రమాలు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మీరు చేపట్టడం అనేది చాలా చాలా సంతోషదాయకం. మీలాంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే భూమిక పోషించాలో భారతదేశంలో అనుకుందో అదే భూమిక ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోషించడానికి తొందరలో మాకు అవకాశం వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. దగ్గర 1700 పార్టీలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే పార్టీలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తాం. ఎందుకంటే కార్యకర్తలకి నిజంగా గుర్తింపు ఇచ్చేటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుకనే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి టీ అమ్ముకునేటువంటి చాయ్ వాలా అని చెప్పి ఏదైతే అంటామో అటువంటి వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారు. మరి మన రాష్ట్రం నుండి చూసుకున్నట్లయితే ఒక సాధారణమైనటువంటి పేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి కాగలిగారు. అదే విధంగా ఇవాళ ద్రౌపది ముర్ము గారి గురించి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పడం జరిగింది. ఒక సాధారణమైన పేద మహిళ, ట్రైబల్ మహిళ, ఇవాళ ఆవిడ రాష్ట్రపతి కాగలిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది.
కనుకనే భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటుంటాం. అదేవిధంగా దేశానికి అందించినటువంటి సేవ కూడా మనం చూసినట్లయితే మరి ఎవరు అధికారంలో ఉన్నా అప్పుడు వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, మోడీ గారు సైతం అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి చేస్తున్నటువంటి సేవని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మరి ఇందాక చెప్పారు పెద్దలు, 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మీదట రాబోయే 5 సంవత్సరాల కాలంలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా మలుస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటల్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఒక దేశం ఆర్థికంగా బలోపేతం కావడం గొప్ప కాదు, కానీ ఆ ఆర్థిక బలోపేతం ఏదైతే ఆ ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేశామా లేదా అనేటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అదేవిధంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది సర్వవ్యాపి సర్వస్పర్శి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే సర్వవ్యాపి అంటే ఇవాళ గనక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ లేదా మిత్రపక్షంలో అధికారంలో ఉండటం కానీ జరుగుతున్నటువంటి వాస్తవం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఇందాక సోదరులు విష్ణుకుమార్ గారు చెప్పారు 19 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే ఇంకొక 9 రాష్ట్రాల్లో మిత్రపక్షంగా మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇందాక విష్ణుకుమార్ గారు చెప్పడం జరిగింది. అది సర్వవ్యాపి. అయితే ఈ సర్వవ్యాపి అవుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కృషి చాలా ఉన్నది అనేటువంటి విషయం కూడా ఇది సత్యదూరం కాదు, మనం అందరం కూడా గమనించాలి. మరి అటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీలోకి కంబాల శ్రీనివాస్ గారు, వర్షాల ప్రసాద్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్యకర్తలతో మమేకం అవుతూ ఇవాళ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా సర్వస్పర్శి అంటే అన్ని వర్గాలకి న్యాయం చేశామా లేదా అనేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరంలో ఎన్నికలకి వస్తున్నటువంటి నేపథ్యంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించింది. అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ ఏదైతే ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ అందరినీ కలుపుకుంటూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ మేము భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాము అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలం కనుక మీరు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నేను చెప్పింది మళ్ళీ మీరు చెప్పండి. అందరూ కూడా చెయ్యి ఎదరకు పెట్టి. ప్రసాద్ గారు ఎక్కడున్నారో చెయ్యి ఎదరకు పెట్టండి. మీరందరూ నుంచోండి, చెయ్యి ఎదరకు పెట్టండి. ఎనుకోటి దొరగారు, రాంబాబు గారు ఇక్కడ ఉన్నారా? ఎనుకోటి దొరగారు, రైట్. రాంబాబు గారు, అయ్యప్ప ఎక్కడున్నాడు? స్వామి శర్మ గారు, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాడు ఇక్కడికి వచ్చారు, వేదిక మీదకి వచ్చేయాలి. మన సూర్యనారాయణ రాజు గారు ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడు? కళ్యాణ్ అందుబాటులో ఉన్న వాళ్ళు రండి తొందరగా. భారతీయ జనతా పార్టీకి నేను చెప్తున్నాను ముందు ఒక్కసారి నేను చెప్పినప్పుడు ఏదైతే పంచనిష్టలు అయిన తర్వాత 5 పంచనిష్టలు చెప్తానో అది మీరు మళ్ళీ చెప్తారు. కానీ మొదట భారతీయ జనతా పార్టీకి గుర్తు కమలం గుర్తు మన అందరికీ తెలుసు. ఈ కమలంలో పైన 5 రేకులు ఉంటాయి. బీజేపీ కమలంలో 5 రేకులు ఉంటాయి. ఆ 5 రేకుల్ని భారతీయ జనతా పార్టీ పంచనిష్టలతో